ఈ రేవంత్ రెడ్డి వచ్చింది అక్కడికి. నిన్న ఈడికి వచ్చిన కార్మిక మంత్రి వివేక్ గారు వచ్చింది అక్కడికి. ఈ ఇద్దరు ఆడికి వచ్చి ఏం చెప్పిండ్రు, చనిపోయిన కార్మికులకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇటు రేవంత్ రెడ్డి ఇటు వివేక్ గారు ఇద్దరు చెప్పిండ్రు. ఇవాళకి ఏడాది అయింది. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవాళటి వరకు ఇవ్వలేదు. ఆ కంపెనీ కూడా 20-30 లక్షలు ఇచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి వచ్చాడు చెప్పిండు ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివా ఇంకేమన్నా? ముఖ్యమంత్రి మాటకి ఎవరు ఇజ్జత్ ఉండాలా వద్దా? రేవంత్ రెడ్డి వచ్చి ₹1,00,00,000 ఇస్తా అని శవాల మీద చెప్పొచ్చిండు. ఇవాళటి కూడా ఆ కార్మికులకు ఇవాళ ₹1,00,00,000 రాలే. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఒక్కటన్నా పతారున్నది? దేవుని మీద ఒట్టు పెట్టి ఊరూరా నేను 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. దేవుని మీద ఒట్టు పెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు. మొన్నెప్పుడో సిద్దిపేటకు వచ్చిండు. 45 రోజుల్లో రైతులందరికీ రైతు బంధు అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. మా దగ్గరకు వచ్చి 65 రోజులైంది, ఇదివరకు రైతు బంధు పైసలు బల్లే. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏది చేయడు, ఆయనకేదో శాపం ఉన్నట్టు. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడాడు, చెప్పింది చేయడు, మీద నిలబడాడు. ఇది రేవంత్ రెడ్డి. మరి అటువంటి ఆ కాంగ్రెస్ బలపరిచిన వాళ్ళకి ఓటేద్దామా? మొన్న వచ్చిన మంత్రులు, పిసిసి, ఎమ్మెల్యేలు అంత వచ్చారు. అదొక కార్మికుల మీటింగ్ లెక్క జరిగిందా? సినిమా ప్రీ రిలీజ్ షో లెక్క జరిగింది. అది అంతేనా లేదా? మనం పనిచేసేటోళ్ళం, చేసి చూపినాం, రేపు చేసేటోళ్ళం. అవసరమైతే పోరాడతాం, దేనికైనా ఏ పోరాటానికైనా మేము అండగా ఉంటాం. కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూసుకుంటాం. అరే ఇవాళ ఎంత పెరిగింది? 3 కార్పొరేషన్లు చేసిండ్రు. హెచ్ఎండబ్ల్యూఎస్ మాత్రం ఒకటే. మరి వర్కర్లు పెరిగిండ్రా? ఉద్యోగులు పెరిగిండ్రా? పని భారం పెరిగింది, ఏరియా పెరిగింది, కానీ వర్కర్లు పెరగలే. కనీసం అవుట్ సోర్సింగ్ లను తీసుకుంటున్నారా అంటే అవుట్ సోర్సింగ్ లో కూడా తీసుకున్న పరిస్థితి లేదు. ఇవాళ కార్మికుల మీద చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. మరి ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఒక పోరాటం చేసి ఒక ప్రశ్నించే గొంతు కావాలి. సీనన్న మంచిగా చెప్పిండు, ఈడ నిలబడ్డ ఆయన రేపు రేవంత్ రెడ్డి ఇంతకు రానిస్తాడు, ఆయన కనీసం మాట్లాడతాడు. అయినా అది అయ్యే పని కాదు. రేపు మా రాంబాబు ఉన్నాడు అనుకో, రాత్రి 12 గంటలకు కూడా నాకు ఫోన్ చేసి, హరీష్ అన్న మా కార్మిక ఆపద పడ్డది, జర వస్తావే అని నాకు ఫోన్ చేసే స్వతంత్రత ఉన్నాడు మా రాంబాబు. తలసాని సీనన్నకు ఇంట్లోకి పోయి భోజనం, సీనన్న టేబుల్ మీద కూర్చొని భోజనం చేయగలిగిన సత్తా ఉన్నోడు మా కార్మిక నాయకుడు రాంబాబు యాదవ్. అటు కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా 100 మందిలో గుర్తుపట్టి ప్రేమగా రాంబాబు బాగున్నావా అని పిలిచే స్వతంత్రత గల్లోడు, ప్రేమ గల్లోడు, మా అందరి దగ్గర కూడా మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి రాంబాబు. అంటే మన నాయకుడు ఎట్లుండాలి? అవసరమైతే పోరాడాలి, పెద్ద నాయకుల దగ్గరికి వెళ్లి ఒప్పించి మెప్పించి కూర్చొని పని చేయించగలిగే సత్తా ఉన్నోడే కార్మిక నాయకుడిగా ఉండాలి. ఆ లక్షణాలన్నీ కూడా మన రాంబాబుకున్నాయి. అందుకే మీరు ఈ ఎన్నికల్లో దయచేసి, సరే రాత్రికి తెలుస్తుంది బాణమా ఇంకేమన్నా మారుతుందా? ఏది మారినా మనమే కార్మికులం. మనకు కావాలి న్యాయం, మనకు కావాలి పిఆర్సి, మనకు కావాలి డిఏలు, మనకు కావాలి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాల నియామకం జరగాలి, కార్మికుడి మీద భారం తగ్గాలి. మీ డిమాండ్లు ఇంకా అనేకంగా ఉన్నాయి. గతంలో చేసి చూపినాం, రేపు కూడా తప్పక చేసి చూపిస్తాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, అందరు ఏమంటున్నారు? ఆడబోయినా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటున్నారా లేదా? అది బరాబర్ ఖాయమైపోయింది. ఇలా రోజులు లెక్క పెట్టుకుంటే ఇంకా కొత్తగా వచ్చేదేం లేదు. మేము గవర్నమెంట్ లో ఉన్నాం, మేం చేస్తాం అంటే మరి 2.5 ఏళ్ళు చేయండి, ఎవడు ఆపిండు మిమ్మల్ని? 2.5 ఏళ్ల నుంచి పిఆర్సీ ఇయ్యంగా ఎవడన్నా ఆపిండా? 2.5 ఏళ్ళకెళ్ళి డిఏలు ఇయ్యంగా ఎవడన్నా ఆపిండా? 2.5 ఏళ్ళకెళ్ళి కొత్త ఉద్యోగాలు వాటర్ వర్క్స్ లో ఇయ్యంగా ఎవడన్నా ఆపిండా? మీరు 2.5 ఏళ్ళు ఇయ్యని వాళ్ళు రేపిస్తారన్న గ్యారంటీ ఏంది? వీళ్ళ మాటలు తప్ప ఇంకో దేవుని మీదనే ఒట్టి పెట్టి మోసం చేసినోడు మనం చేయడా ఏంది కార్మికుల్ని? వీళ్ళని నమ్ముతామా? ఆయనతో దీన్ని ప్రైవేటైజ్ చేస్తాడు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టే పరిస్థితి ఉంటది. అందుకే మనం జాగ్రత్త పడాలి. సిగాచికి పోయి శవాల మీదనే ₹1,00,00,000 ఇస్తారని మోసం చేసిన నమ్ముదామా ఇంకా? అందువల్ల దయచేసి కార్మికులారా, మేం పనిచేసి చూపిన వాళ్ళం, మాటిచ్చి కొత్త ఉద్యోగాలు ఇప్పించి పర్మనెంట్ చేసి చూపులం మాట్లాడుతున్నాం. రేపు కూడా తప్పకుండా మీ హామీలు నెరవేర్చడానికి రాంబాబుకు వెన్ను దన్నుగా అండగా నేనుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ
పనిచేసే యూనియన్ గెలిపియండి, రాంబాబు గారి నాయకత్వంలో యూనియన్ గెలిపించండి. మీ కోరికలు మీ